నేను అడుగుతున్నాను ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా. అసలు నిమ్మకు నూనెత్తినట్లు ఉంటున్నారు. ఎందుకు మరి గత ప్రభుత్వాల్లో చేసిన మార్కెట్ ఇంటర్వెన్షన్ ఈ ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు? కారణం ఏంటి? అంటే మీ కమిషన్లు వచ్చి మీకు వచ్చి అందులో కిక్ బ్యాక్స్ వస్తే అవే చేస్తారా? రైతుకు కానీ సామాజిక కానీ మంచి జరగాలని మేలు జరిగిన కార్యక్రమాన్ని మీరు చేయరా? చెప్పండి. చాచా మళ్ళీ పెద్ద పెద్ద మాటలు ఇవాళ చూస్తే పుస్తకాలు రాస్తే మీ గురించి రాయాలా? ఏ రకంగా ప్రజాస్వామ్యంలో ఉన్న అవకాశాలన్నీ వినియోగించుకొని ఏ రకంగా మోసం చేసి మాయ చేసి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి సామాన్య ప్రధానికాన్ని ఏ విధంగా మభ్యపెట్టి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో చెప్పాలి. చేమకుంటున్నట్టుందా మీకు? దాని గురించి ఏ రకమైన ప్రణాళిక తీసుకోవాలి? ప్రభుత్వం ఏ రకంగా దాని మీద మనం ఇంటర్వ్యూ అయ్యి దాన్ని సమస్య చేయాలి అన్న ఆలోచన లేదే. అంతే చట్టాలు చేతితో తీసుకొని మేమే సాధ్యం. ఏంటి ఇంతెందుకు విన్నా మెగా డిఎస్సీ అన్నారు. మెగా డిఎస్సీలోను ఒక ఎంప్లాయీ అవుట్ సోర్సింగ్ చేస్తున్న ఎంప్లాయీకి వచ్చి హైయెస్ట్ టాపర్ వచ్చిందని చెప్పి పత్రికల్లో ఓ వార్తలు వచ్చి ఇదేంటి ఇదేదో జరిగింది ఈ కుంభకోణం అని చెప్పి రాస్తే మెరిట్ లిస్టే తీశారు, పెట్టింది ఆన్లైన్లో పెట్టింది.